వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి అతని స్నేహితుడైనటువంటి ఆళ్ళ నాని వైఎస్ఆర్సీపీకి గుడ్ బై చెప్పారు. కొన్ని రోజులు ఆయన రాజకీయాలకి దూరంగా ఉండాలి అనేటువంటి నిర్ణయానికి వచ్చినట్లుగా ఆయన వైసీపీకి రాజీనామా చేసిన సందర్భంగా తెలిపినటువంటి నేపథ్యంలో అసలు వైఎస్ఆర్సీపీ సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమి తరువాత ఒకరి తరువాత ఒకరుగా వైసీపీని వీడుతూ ఉన్నారు. వైసీపీకి గుడ్ బై చెప్పి వారందరూ కూడా ఇతర పార్టీల్లో చేరుతున్నటువంటి నేపథ్యంలోనే అసలు చివరికి వైఎస్ఆర్సీపీలో ఎవరు మిగిలే అవకాశం ఉంది అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గావడ్లమణి గారు. వారితో మాట్లాడదాం. దుర్గా, నమస్తే. నమస్తే అండి. సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘోర ఓటమిని చవి చూశాక ఒకరి తర్వాత ఒకరు వైసీపీలో ఉన్నటువంటి ముఖ్య నేతలు వైసీపీకి గుడ్ బై చెప్పి ఇతర పార్టీలో చేరేందుకు సిద్ధమవుతూ ఉన్నారు. ఆళ్ళ నాని వైసీపీకి గుడ్ బై చెప్పి రాజకీయాలకు కొన్ని రోజులు దూరంగా ఉండేటువంటి యోచనలో ఉన్నట్లుగా ఆయన గుడ్ బై చెప్పినటువంటి సందర్భంగా మాట్లాడారు. పెండెం దొరబాబు వైసీపీకి గుడ్ బై చెప్పి ఆయన కూడా సైలెంట్గా ఉన్నారు. ఇలా ఒకరి తర్వాత ఒకరుగా వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది నేతలు వైసీపీని వీడడం, అసలు చివరికి వైసీపీలో ఎవరు మిగిలే అవకాశం ఉందంటే ఏం చెప్తారు? మీరు చెప్పినట్టుగా ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ అలియాస్ ఆళ్ల నాని, ఈయన ఏలూరు నియోజకవర్గానికి చెందిన వ్యక్తి. ఈయన గతంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు వైసీపీ హయాంలో, అంటే 2019 నుంచి 2024 వరకు. అంతేకాకుండా డిప్యూటీ సీఎం హోదాలో కూడా పనిచేశారు ఆయన. ఇంకొక ముఖ్య అంటే ఆయనకున్న క్వాలిఫికేషను జగన్మోహన్ రెడ్డికి చాలా సన్నిహితులు, చాలా క్లోజ్ ఆయన. అటువంటి ఆళ్ల నాని ఇవాళ పార్టీకి మొత్తం తన ఇదికి అన్నింటికీ ఆయన రాజీనామా చేయటం జరిగింది. ఎందుకు చేశారంటే మనం చెప్తూనే ఉన్నాం, ఒక్కొక్కళ్ళు వెళ్ళిపోతారు పార్టీని వీడని. అసలు ఇంకొక తెలివి తక్కువ పని వీళ్ళందరూ ఏం చేశారంటేనండి, వాళ్ళకి గ్రౌండ్ రియాలిటీ తెలుసున్నా కూడా చాలామంది ఎలక్షన్స్ ముందు పార్టీని వీడకుండా ఉన్నారు, తప్పు చేశారు. అప్పుడే వీళ్ళు అసలు వీళ్ళ దారి వీళ్ళు చూసుకుని వీళ్ళు ఏ జనసేనలోనో ఏ తెలుగుదేశంలోనో చేరి ఉంటే ఈరోజు కనీసం రాజకీయాల్లో కొనసాగటానికి అవకాశం ఉండేది. వాళ్ళకి తెలుసుండి తప్పు చేశారు, అంటే ఒక భ్రమలో ఉండిపోయారు నెగ్గుతాము అని. అదంటే జగన్మోహన్ రెడ్డి ఆ 2 బటన్స్ పథకాలు ఈ మాయలో పడిపోయారా, లేదు వీళ్ళకి నియోజకవర్గాల్లో వీళ్ళు తిరగలేదు కాబట్టి ప్రజల నాడి పట్టుకోలేకపోయారు. వాళ్ళెవరు వాలంటీర్స్ ఉన్నారు, వాలంటీర్స్ మీద ఆధారపడ్డారు, మనం నెగ్గుతామని ఒక పిచ్చి భ్రమలో ఉండిపోయారు. ఇదే కళ్ళు తెరుచుకోవడం ఆ రోజు తెరుచుకుని ఉంటే చాలామంది వాళ్ళకి కనీసం ఒక మంచి ఫ్యూచర్ ఉండేది. ఎందుకంటే గెలిచిన పార్టీలో ఉండడం వేరు, ఓడిన పార్టీలో ఉండడం వేరు. గత ఇంకా ఓడిపోయి 2 నెలలు కూడా కాలే, కానీ ఒక్కొక్కళ్ళు పార్టీని వదిలేస్తున్నారు. పిఠాపురంలో పెండెం దొరబాబు మేబీ జనసేనలో చేరచ్చు, అలాగే ఆళ్ల శ్రీనివాస్ కూడా, ఆళ్ల నాని లేకపోతే తప్పకుండా వీళ్ళంటే నాట్ ఇమీడియట్లీ కొద్ది రోజులు పోయాక పార్టీలు వీడతారు, వేరే పార్టీలో చేరతారు. ఎందుకు అసలు వైసీపీ ఓడిపోయిన తర్వాత వైసీపీలో ఉన్న ముఖ్య నేతలు ఒకరి తర్వాత ఒకరు వైసీపీని గుడ్ బై చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు? అంటే వైఎస్ఆర్సీపీకి రాజకీయ మనుగడ లేదని వాళ్ళు భావిస్తున్నారా? అందుకే వైఎస్ఆర్సీపీని వీడి ఇతర పార్టీల వైపు చూస్తున్నారా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగానండి. ఇప్పుడు మన మిగతా పార్టీలన్నీ తీసుకోండి మీరు, ఉదాహరణకు ఒక కాంగ్రెస్, ఒక తెలుగుదేశం, వాళ్ళు పునాది దిట్టంగా ఉన్న పార్టీలు అవి. అక్కడ వాళ్ళు ఇలాగ అవినీతులు, అక్రమాలు, దౌర్జన్యాలతోటి ఒక్క టర్మ్లోనే ఇట్లా చెడ్డ పేరు తెచ్చుకున్న పార్టీ ఏదీ లేదు. వ్యక్తిగతంగా ఎవరి మీద నేను అవినీతి ఆరోపణలు ఉండొచ్చు, కానీ పార్టీ పరంగా ఎవరు కూడా తప్పులు చేయలే. అంటే అవన్నీ కూడా ప్రజల కోసం పుట్టిన పార్టీలు. మీరు తీసుకుంటే తెలుగుదేశం తెలుగు వాళ్ళ కోసం పుట్టింది, కాంగ్రెస్ ఎప్పటి నుంచో ఉన్నది మనకు తెలుసు అది. వేరాజ్ ఈ వైఎస్ఆర్సీపీ అనేది ఒక జగన్మోహన్ రెడ్డి కోసం పుట్టిన పార్టీ. అక్కడ తేడా అది. మీరు ఇవాళ చూడండి, ఇవాళ నంద్యాల వెళ్ళి జగన్మోహన్ రెడ్డి ఎవరికో మరి అన్యాయం జరిగిందంటాడు, దాడి జరిగిందంటాడు, వెళ్ళి మాట్లాడి జగన్ అనే వ్యక్తి ఈరోజు పరిపాలనలో ఉంటే, జగన్ ఉంటే ఇదే మాట, ఇవాళ జగన్ ముఖ్యమంత్రిగా ఉంటే
అంటే మీకు అర్థమైందా? వైఎస్ఆర్సీపీ అనేది ఒక వ్యక్తి కోసం ఒక వ్యక్తి చేత నడిపిన పార్టీ అది. అలాంటి పార్టీలు ఉండవు, వాటికి మనుగడ ఉండదు. కాబట్టి ఈరోజు ఈ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ముందు చూపుతో పార్టీని వదిలేసి వెళ్ళిపోతే ఇవాళ కాకపోతే రేపు మళ్ళా వాళ్ళు రాజకీయాల్లో కొనసాగచ్చు. వేరే అందులోనే ఉంటే వాళ్ళకి పార్టీ 2029 ఉంటుందన్న భరోసా అయితే లేదండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మారట్లేదు, మీరు గమనించండి. ఇప్పుడు ఓడిపోవటం వేరు, మనిషి ఆ ఓటమిని అంగీకరించి మారి కార్యకర్తలకి భరోసా ఇవ్వటం వేరు, ఓడిపోయిన ఎమ్మెల్యేలకి భరోసా ఇవ్వటం వేరు. ఈ రెండు ఆయన చేయట్లేదు. ఆయన ఇవాళ కూడా ఏం ఆలోచిస్తున్నాడు? ఆయన ఎట్లా చంద్రబాబు నాయుడిని గద్దెదించాలి, ఎట్లా తెలుగుదేశం కూటమిని పడగొట్టాలి, 164 సీట్లు వచ్చిన కూటమిని పడగొట్టాలని చూస్తున్నాడు తప్ప నేను ఎలా నియోజకవర్గాల్లోకి వెళ్ళాలి, ఎలా నా కార్యకర్తల్ని మళ్ళా వాళ్ళకి భరోసా ఇవ్వాలి, వాళ్ళల్లో ఒక ఉత్సాహాన్ని నింపాలి, కొత్త ఉత్సాహాన్ని అనేది ఆలోచించట్లా. ఇంకా పార్టీ ఏముంటుందండి? ఇప్పుడు అతను రేపో ఎప్పుడో మొదలవుతాయి అతని మీద కేసులు. అంటే రోజువారీ విచారణ మొదలైంది అనుకోండి, ఎక్కడుంటాడు? సో వీళ్ళందరికీ ఆ భయం పట్టుకుంది. ఇప్పుడు ఇందులో తప్పులు చేసిన వాళ్ళు భయపడుతున్నారు, తప్పులు చేయని వాళ్ళు భయపడుతున్నారు. కాబట్టి వైఎస్ఆర్సీపీని నమ్ముకుని ఏ కార్యకర్త లేకపోతే ఏ రాజకీయ నాయకుడు ఉండడండి. ఫ్యూచర్ వైఎస్ఆర్సీపీ ఖాళీ అయిపోతుంది. ఓకే, అంటే ఓటమి తర్వాత అసలు వైసీపీ నుంచి ఒకరి తర్వాత ఒకరు వెళ్ళిపోతున్నటువంటి నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరినీ కూడా నిలువరించేందుకు కొన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా విశాఖలో స్థానిక సంస్థల కోటాలో జరగబోతున్నటువంటి ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ గెలిచి తీరాలి అనేటువంటి పట్టుదలతో జగన్మోహన్ రెడ్డి ఉన్నారని, అందులో భాగంగానే ఈ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో భేటీ అయిన తర్వాత వారిని ఆయా ప్రాంతాల నుంచి బెంగళూరులోని క్యాంపు కార్యాలయానికి తరలిస్తున్నారు అనేటువంటి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఏంటి అసలు ఎందుకు భయపడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అంటే ఏం చెప్తారు? ఇంత సిగ్గుచేటు చూడండి ఇక్కడ. ఇది సిగ్గుచేటనా కాదా? అదేనా ఎమ్మెల్యేనా, ఎంపీ పదవా? ఒక ఎమ్మెల్సీ కోసం నిన్న మనం చూసాం వైజాగ్లో ఏం జరిగిందో. ఆ ఎన్నికల్లో 10కి 10 వాళ్ళకి వచ్చాయి తెలుగుదేశం కూటమికి. అక్కడ భయపడ్డాడు జగన్మోహన్ రెడ్డి. అందుకనే నిన్న జెడ్పీటీసీ ఎంపీటీసీని పిలిచి అరకు పాడేరు వాళ్ళతోటి అంటే మాట్లాడి బొత్సాన్ని నిలబెట్టి, అసలు బొత్స ఎమ్మెల్సీగా నిలబడ్డం ఏంటండి? ఒక ఎమ్మెల్యే స్థాయి మనిషి ఇన్ని రోజులు రాజకీయాల్లో ఉండి మొత్తం కుటుంబం పదవులు అనుభవించి ఉత్తరాంధ్రని చేతిలో పెట్టుకున్న మనిషి ఈ రోజు ఎమ్మెల్సీగా జగన్మోహన్ రెడ్డి చెప్తే ఎందుకు నిల్చున్నాడు? యాక్చువల్గా బొత్స తెలుగుదేశానికి వెళ్ళిపోతాడని అనుకున్నారు. సో అతను నిలువరించడానికి, రెండోది అతని రాజకీయ భవిష్యత్తు లేకుండా చేయడానికి ఈ ఎమ్మెల్సీకి నిలబెట్టాడని మనం అనుకోవాలి. కానీ బొత్స సత్యనారాయణ కూడా ఆసక్తిగానే ఉన్నట్లుగా, ఆయన కూడా ఆసక్తిగానే ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లుగా అతన్ని తెలిపాడు. దీన్ని ఎలా చూడొచ్చు? చెప్తారండి, దానిదే ఉంది. లోపల ఏం జరిగిందో మనకు తెలియదు కదా. ఏమండి, లోపల 190 మాట్లాడుకుంటారు, బయటకు వచ్చి అంతా బాగుందనే మాట్లాడతారుగా. ఏ రాజకీయ నాయకుడైనా అంతేనా? ఇవాళ బొత్స అనే ఎక్సెప్షనా? అక్కడ ఏమి బుజ్జగించాడో, ఏం హామీ ఇచ్చాడో మనకు తెలియదు కదా. వాళ్ళకి ఏం లొసుగులు ఉన్నాయో, ఏం లాలూచీలు ఉన్నాయో ఎవరికి తెలుసు? ఇప్పుడు ఉత్తరాంధ్రలో మాత్రం ఏమి అవినీతి జరగలేదా, అక్రమాలు జరగలేదా, భూదందాలు జరగలేదా? సో ఎక్కడో బెదిరించి ఉండొచ్చు, నువ్వు నిల్చుంటావా లేదా, నువ్వు పార్టీని వదిలి వెళ్ళటానికి వీల్లేదని చెప్పు ఉండొచ్చు, మనకు తెలియదు. నిల్చున్నాడు. సో ఈ నిల్చున్నప్పుడు ఇప్పుడు మొత్తం 838 మంది ఉన్నారండి. వీళ్ళందరూ ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఈ కార్పొరేటర్లు, కౌన్సిలర్స్ అందరూ కలిపి. అందులో 200 చిల్లరే తెలుగుదేశానికి ఉన్నారు, మిగతా 600 చిల్లర వాళ్ళకున్నారు. ఉన్నప్పటికీ వీళ్ళని తీసుకెళ్లి బెంగళూరులో పెట్టాడంటే మీకు అక్కడ అర్థం కాల. సో అది రీజన్. ఇప్పుడు వాళ్ళు ఎలాగైనా తెలుగుదేశానికి కూటమికి వేస్తారని అతనికి తెలుసు, అందుకని భయపడి తీసుకెళ్లి పెట్టాడు. పెట్టినా బొత్స గెలిచే అవకాశాలు చాలా తక్కువ.